హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. మన వీడియోలో ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్ రైస్ అనమాట. అదేనండి, కొబ్బరి పాలతో చేసే అన్నం, దాంట్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ అనమాట. నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం లెమన్ పిండుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇది ఇలా మ్యారినేట్ అయితే మనం కుక్ అయినప్పుడు కూడా ముక్క సప్పగా ఉండకుండా ఉప్పు కారంగా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత తొందరగా ఫ్రై అవ్వటానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత 2 చిన్న సైజ్ టమాటా ముక్కలను కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ మనం చపాతీలోకి, ఫుల్కాల్లోకి, పరోటాల్లోకి దేంట్లోకి తీసుకున్నా బాగుంటుందండి, ఎందుకంటే గ్రేవీ స్టైల్లో వస్తుంది కాబట్టి. ఉల్లిపాయ టమాటా రెండు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి మిక్స్ అయ్యేదాకా. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి. పది నిమిషాలు మూత పెట్టి బాయిల్ అయిన తర్వాత మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతుందో. చికెన్ ఈ స్టేజ్లో కుక్ అయిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకుని దాంట్లో మళ్ళీ కొంచెం కారం, లైట్గా ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే 5 minutes ముందు గరం మసాలా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుని జస్ట్ ఒక 2 minutes అలా పొయ్యి మీదే ఉంచండి. సిమ్లో పెట్టుకోండి ఈ స్టేజ్లో, లేకపోతే గ్రేవీ ఇంకా థిక్ అయిపోతుంది.
చికెన్ కర్రీ రెసిపీ చూసారు కదా, దీంట్లో కొబ్బరిపాలు అన్నం ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూద్దాము. చికెన్ కర్రీలో కాంబినేషన్గా కొబ్బరిపాలు అన్నం అయితే చూద్దామండి. దీనికి ముందుగా కొబ్బరిపాలను అయితే తీసి పెట్టుకోండి. ఇక వెజిటేబుల్స్ అయితే క్యారెట్, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోండి అండి. కొబ్బరిపాలు అయితే మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత డబల్ తీసుకోండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు అచ్చంగా గీతోనే చేసుకోవచ్చు, లేదు మాకు గీ అవాయిడ్ చేయాలనుకుంటే ఓన్లీ ఆయిల్ యాడ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. అవి రెండు చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, టొమాటో కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. చికెన్ కర్రీలోకి మనం ఎలాగో మసాలాస్ అన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా యాడ్ చేసుకోవడం బెటరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. కొబ్బరిపాలు ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వెజిటేబుల్స్, మసాలా ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మెజర్మెంట్స్ వచ్చి బాస్మతి రైస్కి అయితే 1:1.5 కప్ కొబ్బరిపాలు పోసుకోండి, లేదు నార్మల్ రైస్ అయితే 1:2 కప్స్ పోసుకోండి. నేను నా మెజర్మెంట్తో 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైసే తీసుకున్నానండి. రైస్ని ముందే ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా కుక్ అయిన తర్వాత బాగుంటుంది. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. రైస్ అప్పుడు మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. నాన్ వెజ్లోకే కాదండి, ఇది ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం ప్యాక్ చేయొచ్చు. మార్నింగ్ టైం టిఫిన్స్ లాగా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మనకు ఒక కొబ్బరిపాలు, వెజిటేబుల్స్ ఉంటే చాలు. టూ టు 3 మినిట్స్ రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను 4 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరిపాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరిపాలు అనేవి ఎంత చిక్కగా ఉంటే మనకి రైస్ అన్నది అంత టేస్టీగా వస్తుంది. పాలు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి టేస్ట్.
సాల్ట్ సరిపోతే కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 2 to 3 విజిల్స్ రానిస్తే రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా మన క్రేజీ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా కుక్ అయిన తర్వాత ఎలా ఉందో. ఇట్స్ వెరీ యమ్మీ.